Hello guys, welcome back to my YouTube channel Chandana Ram. సో మీరు కనుక నా ఛానల్ని ముందు నుంచి ఫాలో అవుతుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో డే 2 వ్లాగ్ అనమాట ఇది. సో డే 1 వ్లాగ్ ఆల్రెడీ సో మీలో ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వారికి, సో మేము చందన శ్యామ్ యూకేలో ఉంటాము. సో ఇక్కడ మా మమ్మీ ఇంకా రిటర్న్ ఇండియాకి వెళ్ళిపోతున్నారని, సో మేము 5 days లండన్ ట్రిప్ ప్లాన్ చేసాము. సో డే 1 వ్లాగ్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఇదైతే డే 2. సో ఇది అనమాట ఈ స్టోరీ. సో ఇప్పుడు మేము డే 2లో ఏమేమి చేస్తున్నాం అనేది ఈ వ్లాగ్. సో ఇక్కడ మేము ఇంకా మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి గబగబా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అంతా తినేసి, సో ఇంకా అయితే మేము బస్ స్టాప్కి బయలుదేరాము. సో ఇక్కడ ఏంటంటే మేము టూ డేస్కి మాత్రమే ఫుల్ డే పాసెస్ తీసుకున్నాము. 1 day ఫుల్ హాప్ ఆన్ ఆఫ్ బస్లో అండ్ సెకండ్ డే ఫుల్ ఊబర్ బోర్డ్స్ అనే ఫెర్రీ లాగా ఉంటుంది. సో అలా అది తీసుకున్నాము. సో ఈ టికెట్ డీటెయిల్స్, సో ఇక్కడ దీంట్లో ఏమేమి కవర్ అవుతున్నాయి అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. సో ఇప్పుడైతే మేము ఈ వీడియోలో హాప్ ఆన్ ఆఫ్ బస్ తీసుకొని, సో అంటే లైక్ 2 routes ఉంటాయి, బ్లూ రూట్ అండ్ రెడ్ రూట్ అని చెప్పి. సో ఇలా మనం ఏ రూట్లో అంటే మనకు ఏమంటారు ఏ అట్రాక్షన్ని మనము విజిట్ చేస్తున్నాము అనడానికి ఆ రూట్స్ని మనము బస్ చూస్ చేసుకుంటే ఆ రూట్స్లో వెళ్తుంది. ఇంకా ఈ బస్లో అయితే నాని ఫుల్గా ఎంజాయ్ చేశాడు. అండ్ మెయిన్ వచ్చేసి ఈ బస్ తీసుకోవడానికి కారణం ఏంటంటే బిల్డింగ్స్. సో ఎవరైనా లండన్కి నాకు తెలిసి బిల్డింగ్స్ చూడడానికే వెళ్తారనుకుంటాను. సో అంతా ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క యూనిక్గా ఉంది. సో మీరు ఈ ఫుల్ అంటే లైక్ ఈ లండన్ సిరీస్ అన్నీ ఫాలో అయితే మీరే ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్ని మీరు చూడవచ్చు. ఇక్కడైతే మా మమ్మీ ఆబ్వియస్లీ ఏ పేరెంట్స్ అయినా ఇండియాని మిస్ అవుతారు, ఇండియాలో ఉన్న వాళ్ళని మిస్ అవుతారు. ఇక్కడైతే మా మమ్మీ డాడీని మిస్ అవుతుంది. అండ్ డాడీ మమ్మీని మిస్ అవ్వకూడదని సో మమ్మీ ఏమేమి చూస్తారో డాడీకి కాల్ చేసి చూపిస్తున్నారు అనమాట ఇక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకా నాని ఎలా ఎంజాయ్ చేశారు. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే నాకు లండన్లో అనిపించింది ఏరోప్లేన్స్. 1 minute ఒక్కొక్క ఏరోప్లేన్ టేక్ ఆఫ్ లేదా ల్యాండ్. లండన్ ఈజ్ ద బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అంట వరల్డ్లో. తర్వాత ప్రతి ఒక్క నిమిషంకి ఫ్లైట్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ అవుతుంటాయి అనమాట. సో ఇక్కడ నాని అయితే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట హాప్ ఆన్ ఆఫ్ బస్లో. సో అలా నాని అయితే హాప్ ఆన్ ఆఫ్ బస్లో ఫుల్ ఎంజాయ్ చేశాడు అనమాట. సో ఇక్కడ నుంచి మేము కెన్నింగ్టన్ అనే ప్యాలెస్కి వెళ్ళాము. ఒక రాయల్ ఫ్యామిలీ ఆ కాలంలో అంటే లైక్ 300 years ఎగో, ఎగ్జాక్ట్గా ఇయర్ నేను చెప్తాను, 1689లో ఎలా లీవ్ చేసేవాళ్ళు అనేది ఈ వ్లాగ్ అనమాట. సో ఇక్కడ విక్టోరియా రాయల్ చైల్డ్హుడ్, తిన ఒక క్వీన్, తన చైల్డ్హుడ్ ఎలా ఉండేది, కింగ్ జార్జియన్స్ చైల్డ్హుడ్ కాదు ఎలా ఉండేవారు, క్వీన్స్ మేరీ ఎలా ఉండేది. సో వీళ్ళ 3
అంటే ఆ కాలంలో ఒక రాయల్ ఫ్యామిలీ ఎలా ఉండేది, వాళ్ళ బిల్డింగ్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీరు ఈరోజు చూసారనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనం కింగ్స్ అపార్ట్మెంట్కి వెళ్తాము, దాని తర్వాత క్వీన్స్, దాని తర్వాత లైక్ వాళ్ళ కాస్ట్యూమ్స్ అన్నీ చూస్తారు. అండ్ దాని తర్వాత ఒక జ్యువెల్ రూమ్ అని ఉంటుంది. అండ్ విక్టోరియా చైల్డ్హుడ్ ఎలా ఉండేది, ఆ రూము తను ఎలా ఆడుకునేది, సో అవన్నీ ఇక్కడ ఈ వీడియోలో మీరైతే చూస్తారు. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కింగ్స్ అపార్ట్మెంట్ ఎలా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే సో సెక్యూరిటీ ఎయిర్పోర్ట్లో ఎలా చెక్ చేస్తారో అలా ఎంట్రన్స్ బ్యాగ్స్ అన్ని స్కాన్ చేయడము, సో అలా మామూలుగా చెక్ చేస్తారు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ లోపలికి వెళ్తున్నప్పుడు ఒక హెడ్సెట్ మమ్మీ పెట్టుకున్నారు కదా, అలా ఒక హెడ్సెట్ అండ్ చేతిలో ఒక చిన్న ఫోన్ లాగా ఇస్తారు. సో దట్ మీరు ఒక్కొక్క రూమ్కి వెళ్ళినప్పుడు ఆ రూమ్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మనం హెడ్సెట్ పెట్టుకున్నప్పుడు. సో అది ఇది ఇక్కడైతే ఫస్ట్ వచ్చేసి మనం కింగ్స్ ఏమంటారు చేంబర్లో ఉన్నామన్నమాట. సో అప్పుడు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళు అంటే లైక్ ఎంతో రాయల్గా. ఇక్కడ మనం మెయిన్ చూడాల్సింది ఏంటంటే వాళ్ళ ఆర్కిటెక్చర్ ఎంత బాగుందంటే నేను లిటరలీ క్యాప్చర్ చేసింది 2-3% అయితే, అక్కడ ఇంకా 98% చాలా ఉంది చూడడానికి. ఇక్కడ అప్పుడు ఇంకా ఎలాగో ఫైర్ క్యాంప్స్ అలా ఉండేవి. అండ్ ఇంటీరియర్ చూసారా ఒక్కొక్కటి ఎంత బాగున్నాయి, కానీ వీఆర్ నాట్ అలౌడ్ టు టచ్. అక్కడి వరకు ఇది వేస్తారు, అంటే అక్కడ చైన్ కనిపిస్తుంది కదా, ఎన్నో ఎంట్రీ లాగా అలా. అండ్ ఇక్కడ మనం హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే మా నాని ఊరుకుంటాడు, ఆబ్వియస్లీ తీసుకొని తను కూడా హెడ్ ఫోన్స్ పెట్టుకొని ట్రై చేశారనమాట. బట్ నాని ఇక్కడ ఏమంతా ఎంజాయ్ చేయలేదు, కానీ నెక్స్ట్ జూకి వెళ్ళాము అక్కడ ఎంజాయ్ చేశాడు. సో అదేమైందని చూసారు. సో ఫస్ట్ అయితే మనం ఈ బిల్డింగ్ గురించి మాట్లాడదాము. సో ఇక్కడ చూసారు కదా ఆర్కిటెక్చర్ ఎంత బాగుందంటే షాండ్లియర్స్, వాల్ ఆర్ట్, సో అవన్నీ హ్యాండ్ పెయింటెడ్ అంటారు కదా, సో అలా. అండ్ చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి బాల్ రూమ్ అని, లైక్ ఎంటర్టైన్మెంట్ రూమ్. ఇక్కడే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ డ్యాన్సెస్ కానీ ఇక్కడే చేసేవాళ్ళు అనమాట. సో ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇది కింగ్స్ డ్రాయింగ్ రూమ్. సో అప్పుడు డ్రాయింగ్ రూమ్ ఎలా ఉండేది అని చెప్పి ఇది కింగ్స్ డ్రాయింగ్ రూమ్ అనమాట. అండ్ ఇక్కడే కార్డ్స్ ఆడుకోవడం కానీ వాళ్ళకి ఏవేవో గేమ్స్ ఉంటాయి కదా అలా ఇవన్నీ చేసేవాళ్ళు అనమాట ఈ రూమ్లో. సో ఇలా ఈ అపార్ట్మెంట్ మొత్తం ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క స్టోరీ ఉందన్నమాట. సో మనం ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారు కదా అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అదే గైస్ మళ్ళీ ఇక్కడ ఆర్కిటెక్చర్ చూస్తే చాలా బాగుంటుంది, మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ నుంచి అక్కడ కనిపిస్తుంది కదా అది ది ప్యాలెస్ గార్డెన్ అని చెప్పి, ఇది 300 years ఎగో రాయల్ హిస్టరీ అనమాట. సో ఆ గార్డెన్లో వేల్స్ క్వీన్ స్టాచ్యూ అన్నీ ఉన్నాయంట. సో మేమైతే అక్కడికి వెళ్ళలేదు, కానీ ఇక్కడ నుంచే విండో నుంచే చూసేసామన్నమాట ఆ గార్డెన్ని. ఇంకా ఇక్కడైతే ఒక్కొక్క అవుట్ఫిట్ గైస్ ఎంత బాగున్నాయంటే మనం చూడడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ లిటరల్లీ అవి వేసుకుంటే ఎంత హెవీగా ఉన్నాయంటే మనకు అక్కడ ట్రై చేయడానికి కొన్ని అవుట్ఫిట్స్ కూడా పెట్టారనమాట. నేను దాంట్లో ఒక్కటి క్వీన్ విక్టోరియా అవుట్ఫిట్ ట్రై చేశాను, ఎంత హెవీగా ఉంటుంది అంటే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి మనము ఇప్పుడు కింగ్స్ అపార్ట్మెంట్ అయిపోయింది. సో ఇది కింగ్స్ అపార్ట్మెంట్. నేను మొత్తం క్యాప్చర్ చేయకపోయినా మెయిన్ ఏవేవి చూడాలో అవి క్యాప్చర్ చేశాను. ఇక్కడ ఒక చిన్న బేబీ వస్తారు, అక్కడ చూడండి సేమ్ నాని మాదిరి ఉంటారు ఆ బేబీ. సో నాని చూసి ఆ స్టాచ్యూ చూసి బేబీ 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 అని ఆడుకుంటున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇంకా ఇది అయిపోయిన తర్వాత క్వీన్ స్టేట్ అపార్ట్మెంట్. సో కింగ్స్ అపార్ట్మెంట్ నుంచి కిందికి వచ్చి సో పక్కనే క్వీన్ స్టేట్ అపార్ట్మెంట్ అని. సో అప్పుడు క్వీన్ ఎలా ఉండేది, సో తన రూమ్, తన డ్రెస్సింగ్ రూము, తన అవుట్ఫిట్స్ ఎలా ఉండేటివి అని చెప్పేసి మీరు ఈ క్వీన్స్ అపార్ట్మెంట్లో మీరు చూసారు. ఫస్ట్ వచ్చేసి
ఇది కింగ్స్ అపార్ట్మెంట్ ఇలా చూసారు కదా, ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ రూమ్ లాగా ఇది కూడా అంతే అనమాట. ఇది యాక్చువల్లీ అవుట్ఫిట్స్ రూమ్, అంటే లైక్ అవుట్ఫిట్ సెలెక్ట్ చేసుకోవడం కానీ క్యాజువల్ వేర్, డైలీ వేర్ అని చెప్పి ఇలా అవుట్ఫిట్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఈ రూమ్ అంట. సో ఇలా ఆ డేస్లో వాళ్ళు ఎలా డ్రెస్అప్ చేసుకున్నారో అన్నీ ఒక్కొక్కటి ఇలా మ్యానిక్విన్కి వేసి పెట్టారు. సో చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోలేదన్నమాట, అంత బాగున్నాయి ఒక్కొక్కటి. అండ్ ఎవరైనా డిజైనర్స్ ఉన్నారనుకో వాళ్ళకి నిజంగా ఈ వీడియో ఫుల్ హెల్ప్ఫుల్ అవుతుందని సో ప్రతి ఒక్క అవుట్ఫిట్ని నేను క్లియర్గా క్యాప్చర్ చేశాను. ఇది ఈవినింగ్ డ్రెస్ వర్త్ లండన్ 1958లో. సో ఇలా అంటే వాళ్ళు ఒక్కొక్క దానికి సో ఫ్యాబ్రిక్స్ కూడా నేను క్యాప్చర్ చేశాను ఇక్కడే. యూనిఫామ్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది, డైలీ వేర్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది, డే వేర్, అకేషనల్ వేర్, వాళ్ళు ఏ ఫ్యాబ్రిక్స్ యూస్ చేశారని. సో ఎవరైనా డిజైనర్స్ ఉంటే సో డెఫినెట్లీ ఈ వ్లాగ్ మీకు యూస్ఫుల్ అవుతుంది. సో నేను కూడా ఆఫ్కోర్స్ ఐఎమ్ ఏ డిజైనర్, కానీ ఫ్యూచర్లో ఇప్పుడైతే బ్రేక్ తీసుకున్నాను. ఫ్యూచర్లో ఎప్పుడైనా నిజంగా డిజైనింగ్ చేసే ఆప్షన్ నాకు ఏమైనా ఉంటే ఐ కెన్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దిస్ వీడియో అని చెప్పేసి నేను ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేశాను అనమాట. ఇలా ఒక్కొక్క మ్యానిక్విన్ ఒక్కొక్క స్టైల్ చేశారు. ఆ మ్యానిక్విన్ ఎంత బాగున్నాయంటే ఆ డ్రెస్సెస్ లిటరలీ చాలా 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 క్యూట్గా అనిపించింది. సో ఆ డ్రెస్ గురించి డీటెయిల్స్ కూడా ప్రతి ఒక్కటి మెన్షన్ చేశారు వాళ్ళు అక్కడ. సో ఎలా సీట్ చేసేవాళ్ళు, ఆ డ్రెస్కి డిజైనర్ ఎవరు, సో స్కెచింగ్ చేసి దాన్ని ఎలా అవుట్పుట్ తీసుకొచ్చారని మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అండ్ ఇది వచ్చేసి జ్యువెల్ రూమ్ ఎక్కువ షూట్ చేయలేదు, ఎందుకంటే తనే ప్రిన్స్ అండ్ విక్టోరియా, ప్రిన్స్ డయానా అండ్ విక్టోరియా అనుకుంటాను. సో తన రూమ్ ఇది. సో క్వీన్ విక్టోరియా రూమ్ తను అప్పుడు ఎలా ఆడుకునేది, సో ఇలా ఏమంటారు తనవి టాయ్స్ అన్నీ ఇలా పెట్టారనమాట. సో నిజంగా చాలా గ్రేట్. 300 years ఎగో ఒక రాయల్ ఫ్యామిలీ ఎలా లీవ్ చేస్తుంది అని చూడడం అనేది ఇట్స్ రియలీ లక్కీ అనే చెప్పవచ్చు. సో ఆ లక్కీ మూమెంట్ని మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇలా ఈ వీడియోని అయితే క్యాప్చర్ చేశాను. అండ్ ఇక్కడైతే నెక్స్ట్ క్వీన్ విక్టోరియా డ్రెస్ ఇది, అదే చెప్పా కదా అవుట్ఫిట్స్ ఉంటాయి ట్రై చేయడానికి. ట్రస్ట్ మీ గాయ్స్, అది ఎంత హెవీగా ఉంది అంటే అవుట్ఫిట్ చాలా చాలా హెవీగా ఉంది. ఇంకా ఆ డే మొత్తం ఎలా వేసుకొని ఉంటారో థ్యాంక్ గాడ్, నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. సో అలా ఇక్కడ మనము కొన్ని ఇలా అవుట్ఫిట్స్ వేసుకొని అయితే ట్రై చేయొచ్చు. అవుట్ఫిట్ అయితే చాలా బాగుంది, క్లాత్ కానీ ఎంత స్మూత్గా ఎంత బాగుంది, కానీ ద మెయిన్ థింగ్ ఈజ్ ఫ్యాబ్రిక్ చాలా హెవీగా ఉంటుంది. అండ్ ఇదైతే ఇంకా క్వీన్ విక్టోరియాస్ బెడ్రూమ్, తన చైల్డ్హుడ్ ఎలా ఉండేది అని చెప్పి. ఇంకా ఫైనల్ డైనింగ్ రూమ్. సో డైనింగ్ రూమ్ ఇలా వాళ్ళు క్వీన్ తింటున్నప్పుడు అక్కడ రెడ్ అండ్ బ్లాక్లో కనిపిస్తున్నారు కదా వాళ్ళందరూ సోల్జర్స్. సో అంత సెక్యూరిటీ ఉంటుంది అనమాట. సో ఇది ఈ కెన్నింగ్టన్ ప్యాలెస్ది ఒక స్టోరీ. సో హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము అక్కడ నుంచి జూకి వెళ్ళాము. నేను జూలో లండన్ జూ యాక్చువల్లీ చాలా బాగుంది జూ. నేను ఎక్కువ క్యాప్చర్ చేద్దాం అనుకుంటే నా దగ్గర నా ఫోన్లో ఛార్జింగ్ లేదు అని చెప్పి ఆ మూమెంట్కి జూ నుంచి బయటికి వచ్చేంత వరకు నా ఫోన్లో ఛార్జింగ్ లేదని చెప్పేసి నేను ఏమీ క్యాప్చర్ చేయలేదు, కొన్ని మాత్రమే క్యాప్చర్ చేశాను. సో నాని అయితే ఆ ప్యాలెస్ కన్నా జూని చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మంకీస్, జిరాఫీస్, ఎలిఫెంట్స్, క్యామెల్స్, టైగర్, లయన్ అని చెప్పి అన్నీ చూసి నాని ఫుల్ ఎంజాయ్ చేశాడు అనమాట. కానీ ఆ మూమెంట్స్ నేను క్యాప్చర్ లేదు బికాజ్ నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అని చెప్పి. సో ఇది అనమాట ఈ వీడియో. సో కుదిరినంత వరకు ఎంతవరకు అయితే ఛార్జింగ్ వచ్చిందో ఇలా బిట్స్ తీసుకొని క్యాప్చర్ చేశాను. సో ఇది అనమాట ఈ వీడియో. దట్స్ ఇట్ గాయ్స్, సర్చ్ ఇట్ ఫర్ ద వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందనా శ్యామ్. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్ సో దట్ ఐ క్యాన్ ఫిల్మ్ ద వీడియోస్ ఫర్ యూ. అండ్ ట్రస్ట్ మీ గైస్, నెక్స్ట్ వీడియోస్ అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది. నేను కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను, లండన్ బ్రిడ్జ్ ఎలా ఓపెన్ అవుతుంది, ఎలా క్లోజ్ అవుతుంది. సో అవన్నీ వీడియోస్ అయితే నెక్స్ట్ వీడియోలో మీరు డెఫినెట్గా చూస్తారు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ సచ్ బ్యూటిఫుల్ కంటెంట్ వీడియోస్. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.